వైసీపీ శ్రేణుల్లో ఒక గందరగోళం, ఒక టెన్షన్ వాతావరణం జగన్ శిబిరంలో నెలకొంది. అవునా రాంబాబు గారు? గందరగోళం ఏమీ కాదు, టెన్షన్ అంతకంటేనూ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరెస్టుల పర్వం డే 1 నుంచి ప్రారంభమయ్యాయి. సంవత్సరం నుంచి ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా నిన్న మొన్న కొనసాగితే ఆశ్చర్యపోవాలి తప్ప, సామాన్యమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పనిచేసే వైఎస్ఆర్సీపీ వర్కర్స్ దగ్గర నుంచి అనేక మందిని అరెస్టులు చేశారు, జైలుకు పంపారు, బెయిల్ తీసుకొని వచ్చారు. కొంతమంది శాసనసభ్యుల్ని బెయిల్ తీసుకెళ్లి బెయిల్ మీద తిరిగి వచ్చారు. ఇంకా కొంతమంది శాసనసభ్యులు జైలులో ఉన్నారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందువల్ల దీనికి ఉలిక్కి పట్టడం కానీ ఆశ్చర్యపడటం కానీ ఏం లేదు. బాగా అలవాటు పడిపోయాం. ఇంకా చాలా అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు. వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. అయితే రాంబాబు గారు, మీ మీద కూడా టార్గెట్ నడుస్తుందనే చర్చ జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు గారి మీద కూడా కేసులు తొందరలో మరి వెలుగు చూసే అవకాశం ఉంది, ఆయన్ని కూడా లోపల వేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. సో ఏమన్నా కాస్త ఒక భయానక వాతావరణం ఏమైనా ఉందా? మీలో ఏమన్నా అభద్రతా భావం ఉందా రాంబాబు గారు? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, ఇది ఇవాళ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తారు, రాంబాబు గారిని కేసులు పెడతారు అనేటువంటి రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. అవును, నడవనేంది. ఇప్పుడు దీనిలో ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే, ఆంధ్ర రాష్ట్రంలో అసలు రాజకీయాల్లో ఉండాలి అంటే అరెస్ట్ భయపడకూడదు అనేటువంటి భావన ఉంది. కాబట్టి నేనేమి అరెస్టుకు భయపడేటటువంటి వ్యక్తిని కాదు. ధైర్యంగా ఎదుర్కొంటాం. అరెస్ట్ అంటే ఎవరికైనా కొద్దిగా ఇబ్బందిగా ఉండే మాట వాస్తవం అయినప్పటికీ కూడా అరెస్టుకు భయపడి రాజకీయాలకి మెత్తబట్టడమో లేకపోతే రాజకీయాల్లో రాజీ పడటం అనేది నాకు తెలియనటువంటి అంశం. ఇవాళే కాదు, రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ముందు నన్ను లోపల వేస్తారనేటువంటి భావన చాలా పత్రికలలో వ్యక్తం చేశారు. నన్ను సిబిఐ ఎంక్వైరీ కూడా పిలిచింది. ధైర్యంగా వెళ్ళాము, ఎంక్వైరీని ఫేస్ చేశాము. ఇవాళ కూడా అంతే. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. రాజకీయాల్లో ఉండదలుచుకున్నాం, రాజకీయాల్లో విశ్వాసంగా పని చేయదలుచుకున్నాం. కాబట్టి దానికి ఏమి వెనుకాడే ప్రశ్న లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కూటమో రాజకీయ కక్షలు తీర్చుకోవడానికో లేకపోతే మరో దానికో మమ్మల్ని అణిచివేయడానికో ప్రయత్నం చేస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను కూడా చాలా ధైర్యంగా దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తిని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి. మీరు ధైర్యంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఈరోజు బలంగా మీరు వినిపిస్తున్నారు, అందులో డౌట్ లేదు. అయితే కూడా లేటెస్ట్గా వల్లభనేని వంశీ గారు ఆయన కోర్టుకి అదేవిధంగా ఆయన హాస్పిటల్కి అటెండ్ అయిన క్రమంలో ఆయన దాదాపు ఒక అనారోగ్యంతో క్షీణించిపోయిన మనిషి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా క్షీణించిపోయి నిమిషానికి సెకండ్కి విపరీతంగా దగ్గుతూ ఆయన కనిపించిన తీరు కాస్త భయాందోళన గురి చేయలేదా వైసీపీ శ్రేణుల్లో? ఒక మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఈ విధంగా అయిపోతే జైల్లో ఉంటే అంత రిలీఫ్గా ఉంటుందా రాంబాబు గారు? ఆయన పరిస్థితి చూసారు ఎలా ఉందో? తెలియదండి. జైల్లో ఉంటే సుఖంగా ఉంటుంది ఎవరికైనా. జైల్లో ఉంటే కష్టం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం, 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండటం అనేది ఇవాళ సహజమైనటువంటి అంశం. అట్లాగే వల్లభనేని వంశీకి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి సరైనటువంటి ట్రీట్మెంట్ రాకో, ఫుడ్ సక్రమంగా లేకో ఆయన కొంత అనీజీకి, కొంత అనారోగ్యానికి గురయ్యాడు తప్ప, గుర్తుపెట్టుకోండి, మీ ముఖంగా చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, ఎక్కడా కూడా వంశీ అధైర్యపడలేదు. ఆయన 20 కిలోలు వెయిట్ తగ్గాడు. కీటోన్స్ తో పోవటం వల్ల 20 కిలోలు వెయిట్ తగ్గాడు. అతనికి స్లీప్ యాప్నియా అనేటువంటి వ్యాధి ఉంది. దాని వల్ల నిద్ర లేమితనం ఉంటది. ఈ 3 మాసాలు 4 మాసాల్లో కొంత అనారోగ్యానికి లోనైన మాట వాస్తవం. అయినా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తే తప్ప
రాజీపడి పారిపోయేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తి కాదు అనేది నేను దృఢంగా నమ్ముతున్నాను. వారి సతీమణితో కూడా నేను మొన్న మాట్లాడాను, విషయాలు తెలుసుకున్నాను. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. మళ్ళా కేసుల మీద కేసులు పెట్టి ఎంతకాలం రాకోకుండా నివారించగలరు, అంతకాలం నివారించడానికి సాక్షాత్తు లోకేష్ గారే దగ్గరుండి మానిటర్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా జీవితం అంతా దానిలోనే ఉండడు, అవును, దానిలోనే తన జీవితాన్ని ముగించడు, అవును, బయటికి వస్తాడు, తన రాజకీయ కార్యకలాపాలు ధైర్యంగా కొనసాగిస్తాడు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందంట రాంబాబు గారు. ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దానిలో కొడాలి నాని ఏమి ఎగ్జంప్షన్ కాదు. కొడాలి నాని ఎగ్జంప్షన్ కాదు, అంబటి రాంబాబు ఎగ్జంప్షన్ కాదు, పేరు నాని ఎగ్జంప్షన్ కాదు, దేవినేని అవినాష్ ఎగ్జంప్షన్ కాదు, ఎవరు అధ్యక్షులు కాదు. కాకపోతే కోర్టులు రిలీఫ్ ఇచ్చినప్పుడు ఆ అరెస్ట్ నుంచి ఎస్కేప్ అవుతారు. కోర్టులు రిలీఫ్ ఇవ్వనప్పుడు సబ్ జైలుకి వెళ్తారు. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా 1989లో మొదటిసారి శాసనసభకి వెళ్ళారు. మీరు 30 సంవత్సరాలు పైగా మీకు పూర్తిస్థాయి రాజకీయ అనుభవం ఉంది, 30 నుంచి 35 ఏళ్ళు. అయితే రాంబాబు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని మీకు అనిపించట్లేదా? ఈ అరెస్ట్లన్నీ చూస్తే ఏమో ఆంధ్రజ్యోతిలో రాశారు మొన్న, ఏమని తర్వాత తాడేపల్లి వైపే చూపు పోలీసులు అని ఉబలాట పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటి ఉబలాటం పడుతున్నారు. ఉబలాట పడ్డోళ్ళందరికీ శాస్తి జరిగింది, దానిలో ఏం సందేహం లేదు. ఇవాళతో పోలకడ రాజకీయాలు. సరే, అంటే మళ్ళీ మీరు వస్తే మళ్ళీ ఎవరెవరైతే మీ పార్టీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టారో సో వారందరి సంగతి చూస్తామంటారు మీరు? నేనేం ఆ మాట అంటలేదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కవితని అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని, అక్కడ భారతీయ జనతా పార్టీ గాని. ఆ తర్వాత ఏం చేశారు, కేటీఆర్ ని అరెస్ట్ చేయాలని రంగం సిద్ధం చేశారు. మధ్యలో తోక ముడిచి పాడిపోయారు రేవంత్ రెడ్డి. సరే, ఇప్పుడు అలాగే నేను ఒక విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా మీ ద్వారా 99 ప్రేక్షకులకు చూస్తున్న వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అరెస్ట్ చేయడం అనేది నవడేస్ వెరీ ఈజీ. ఒక కేసు ఏదో పిచ్చి కేసు పెట్టడం, సాయంత్రానికి వచ్చి ఎస్ఐ గారు అరెస్ట్ చేయటం, కోర్టుకు వెళ్తాం, 307, డెడ్ బాడీ దొరకపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302 వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, రిమాండ్ ఇవ్వడానికి వీలు లేదని అపోజ్ చేయటం, రిమాండ్ కు పంపటం, ఇది జరుగుతున్నటువంటి అంశం. అందువల్ల అరెస్ట్ చేయటం పెద్ద అంశమే కాదు. కానీ నన్ను వంశీను లేకపోతే మరొకరిలో అరెస్ట్ చేయటం వేరు. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, 11 సీట్లు రావచ్చు, 40% ఆఫ్ పబ్లిక్ యొక్క సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి వ్యక్తి. ఈ సంవత్సర కాలంలో జగన్ పేరు తలవనేటువంటి ఓటరే లేడు. ఎందుకేశాంరా చంద్రబాబుకి? జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, విద్యా దీవెన ఇచ్చాడు, ఇలాంటి అన్ని ఇచ్చాడు. చంద్రబాబు ఏది ఇవ్వట్లేదు. ఎగాడికని అమరావతి 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 అంటున్నాడు తప్ప ఎందుకు వేశాంరా అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ద మోస్ట్ పాపులర్, ద మోస్ట్ మాస్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అనుకునేవాడు అమాయకుడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే మనం. అంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం రణరంగం అయిపోయిందా సార్? రాష్ట్రం రణరంగం కాదు, రాష్ట్రం రావణ కాస్త కాదు. ప్రతిఫలాలు తెలుగుదేశం కూటమి అనుభవిస్తుంది. దానికి రణరంగం అయితే, రక్తసిక్తం అయితే, ఈ పెద్ద బరువైన డైలాగ్. అదే ప్రతిఫలాలు అనుభవించిందంటే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినాక అంతకంతకు వరకు ఉండిద్ది అనేది మీ మాటల్లోని అర్థం. నా అర్థం అది కాదు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారో తప్పు అని అందరూ ముక్కు మీద ఏలేసుకుంటారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశానికి ఓట్లు వేసినటువంటి రాష్ట్ర ప్రజానీకం కూడా. అరే ఏంట్రా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, తప్పు కదా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఒకసారి వేశారు, 16 మాసాలు జైల్లో పెట్టారు, ఏం సాధించారు, మళ్ళా వేస్తున్నారు, ఏం సాధిస్తారు అనేటువంటి భావన సర్వత్రం వ్యాపిస్తుందనేది నా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని దయచేసి మీరు 99 రికార్డ్ చేయండి, మళ్ళా సందర్భం వచ్చినప్పుడు వినిపిద్దురు. నేనైతే అంత సాహసం
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే 5-6 మీద నిలబడినటువంటి ప్రభుత్వం, 5-6 భుజాల మీద ఎక్కి గుర్తుపెట్టుకోండి, రాంబాబు గారు బలమైనటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజం లాగా అంత ఈజీ కాదు ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడం కానీ ఆయన గద్దె దించడం కానీ. ఈసారి ఆయన్ని పడగొట్టడం, గద్దె దించడం బ్రహ్మనాయుడు చేతిలోను, అంబటరాంబాబు చేతిలోను ఉందా? లేదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పక్కనుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రీమద్ రమారమణ గోవిందే వస్తున్నాం కదా. ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు ఎదిగాడు అనేది ఆయన ఆత్మవిశ్వాసం తీసుకోవాలి. లేదు ఎవరైనా అభిమానులు, మీలాంటి వాళ్ళు కొద్దిగా అభిమానులు కాబట్టి ఆ ఆత్మవిమర్శ చేసుకుంటే తెలిసింది ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు పట్టణ చేసిన తర్వాత ఆయన అభివృద్ధి చెందాడు రాష్ట్రంలో అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన అంశం. దాని గురించి నేను వెళ్ళను. కానీ పవన్ కళ్యాణ్ అండగా ఉన్నా, మరొకరు అండగా ఉన్నా తప్పు చేసినప్పుడు ప్రజలు క్షమించరు. ఇది రాష్ట్ర చరిత్రలో అనేక సందర్భాల్లో చూశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతారు, వినిపిస్తున్నాయి. చూద్దాం. మాకేమి ఇదేమన్నా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడేటటువంటి రాజకీయ పార్టీ కాదు. నేను మనం చేస్తున్నా, నేను ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నా. సంక్షోభంలో పుట్టినటువంటి రాజకీయ పక్షం మాది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చితి మంట నుంచి పుట్టినటువంటి రాజకీయ పార్టీ మాది. 16 మాసాలు ఈ రోజున అపోజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉండి చెక్కు చెదరుకోకుండా బయటకు వచ్చి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని అరెస్ట్ చేసి భయపెడతాము, లేకపోతే సెక్యూరిటీ తీసేసి భయపెడతాము అనుకునేటటువంటి అమాయకులు రాబోయే కాలంలో వాస్తవాలు తెలుసుకునేటటువంటి పరిస్థితి వస్తుందని ప్రకారంగా నమ్ముకోవాలి. ధన్యవాదాలు అంబటరాంబాబు గారు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, డిబేట్లోకి వెళ్దాం. సో మొత్తానికి అరెస్టులకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు భయపడేది లేదంటున్నారు మాజీ మంత్రి అంబటరాంబాబు గారు. తానైతే బలంగా తన గళాన్ని వినిపిస్తానంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే దాని యొక్క పర్యవసానం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనుభవిస్తుందని